హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇది సెకండ్ డే అనమాట. సో ఈ రోజు అయితే మనం ఇప్పుడు ఒక రెండు మెయిన్ అట్రాక్షన్ బీచెస్కి అయితే వెళ్తున్నాము. ఇది మా రూము. సో ఇక్కడ సూట్ రూమ్ అనమాట. మేము మొత్తం కలిసి 3 మెంబర్స్ రూమ్ తీసుకున్నాము. రూమ్ కూడా డెడ్ చీప్లో దొరికింది. సో అది నిజంగా ఇది న్యూ ఇయర్ టైంలో ఇలాంటి రూమ్ దొరకడం నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇక్కడ చూసుకుంటే మీకు స్విమ్మింగ్ పూల్ కావచ్చు, రూమ్ కావచ్చు, మౌంటైన్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ఏకదమ్ నెక్స్ట్ క్లాస్. మన తెలుగు వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి బాగా సూట్ అయింది. నేను 100% రికమెండ్ చేస్తున్నాను. మన నెంబర్ కూడా నేను ఇస్తాను మీకు కామెంట్లో. నేను డిస్క్రిప్షన్లో మన నెంబర్ కూడా ఇస్తాను. ఖచ్చితంగా అక్కడి నుంచి మనోడికి కాల్ చేయండి. సో వీఆర్ ట్రయింగ్ టు బుక్ ఏ క్యాబ్. సో కాకపోతే ఇక్కడ goabooking.com అనేసి సంథింగ్ ఒక అప్లికేషన్ అయితే ఉంది. ఆ అప్లికేషన్లో అయితే మేము బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఏది కూడా రావట్లేదు. సో అందుకనేసి ఇప్పుడైతే మేము నడుచుకుంటూ వెళ్దామనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. సో డైరెక్ట్గా వీఆర్ ట్రయింగ్ టు వాక్. సో చూస్తే ఇక్కడ ఈ రెస్టారెంట్ అంతా రష్యన్స్ వస్తారనమాట. మనం చూసుకుంటే ఈ రెస్టారెంట్ మెయిన్గా రష్యన్స్ వచ్చేటానికి. సో ఏకదమ్ నెక్స్ట్ లెవెల్. బా 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 చూడండి గాయ్స్, మనం చూసుకుంటే పాస్ కావచ్చు, ఏది కావచ్చు, ఈయన చూడండి ఎలా పెట్టాడు. అడ్డంగా పెట్టాడు రోడ్డుకి. వాడి ఇష్టమే, ఎవడు ఏమంటానికి లేదు. నా వెనక చూస్తే వాడి కారు అడ్డంగా పెట్టారు రోడ్డుకి. ఏమని అంటే మనం ఏం అనలేము, ఎందుకంటే మనం ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చాం కాబట్టి. వాళ్ళు లోకలోడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలా ట్రాఫిక్ అనేది మెయిన్గా ప్రాబ్లం అయింది ఇక్కడ. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 100% మీరు బైక్ని ప్రిఫర్ చేయండి. లేదు అంటే వాకబుల్. మనకి ఇప్పుడు మేము వెళ్తున్న మన బీచ్కి అయితే వాకబుల్ అనమాట. అరౌండ్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంది. సో అలా అయితే మీరు వాక్ చేయొచ్చు. సో అది చాలా బెటర్ ఆప్షన్. మనం వెళ్తున్నాం ఇప్పుడు బీచ్కి. సో చాలా మంది అయితే వెళ్తున్నారు అనమాట ఇదే వేలో, మీరు చూసుకోవచ్చు. చూడండి సన్సెట్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మెయిన్గా మనం వెళ్ళేది సన్సెట్ చూసుకోవడానికి ఒక బీచ్లో. అక్కడ మనం సన్సెట్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు వరకు గోవాలో ఎవరు చూడండి సన్సెట్ మనమైతే చూసుకోబోతున్నాము. అది ఆ బీచ్లో. చూడండి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. ఎంతమంది టూరిస్టులు అయితే ఉన్నారు ఇక్కడ. సో సన్సెట్కి ఇంతకన్నా బెస్ట్ పాయింట్ ఇంకా ఎంతమంది బెస్ట్ ఆప్షన్ అయితే లేదు ఇక్కడ. చూడండి గాయ్స్, సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్. వెళ్దాం రండి, మనం కిందికి అయితే వెళ్దాం. ఓకే. సో వెళ్ళి వీ కెన్ కవర్ అవర్ సన్సెట్ పాయింట్ హియర్. చూడండి గాయ్స్, సన్సెట్ అయితే అవుతుంది. నేను ఇప్పుడైతే టైం లాస్ పెట్టబోతున్నాను. సో నా ఎమ్మటి మనోళ్ళైతే ఉన్నారనమాట. చాలా మంది ఇక్కడ టూరిస్టులు మీరు చూసుకుంటే చాలా మంది టూరిస్టులు అయితే ఉన్నారు. సో ఇక్కడ నుంచి సన్సెట్ పవర్ అయితే పాయింట్ అయితే మనం కవర్ చేయబోతున్నాము. 100% ది బెస్ట్ వ్యూ అనమాట ఇన్ గోవా. ఇక్కడ చూసుకుంటే మీరు చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవ్వరు చూపించిన వ్యూ నేనైతే చూపిస్తున్నాను. సో సన్సెట్ అయితే చూసి ఎంజాయ్ చేయండి.
సో గైస్ చూసుకుంటే మనం అయితే ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. ఇది అప్ సైడ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే డైరెక్ట్గా కిందికి వెళ్తున్నాము. సో కిందికి వెళ్ళి అయితే చూద్దాం డైరెక్ట్గా. ఇప్పుడైతే మనం కిందికి వెళ్తున్నాము. ఇది పై సైడ్ నుంచి. సో కిందికి వెళ్ళి మొత్తం వ్యూ చూపిస్తాను, రండి. ఇప్పుడైతే దిగుతున్నాము, చూడండి లొకేషన్ యాన్సమ్ అనమాట, ఏకదమ్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడైతే మనం కిందికి అయితే దిగుతున్నాము. సో రోడ్ ఈజ్ టూ హార్డ్. చూసుకుంటే జాగ్రత్త దిగండి రా, పడమాకండి కింద. అమ్మా. సో గైస్ మనం చూస్తే రూట్ అయితే వెరీ హార్డ్గా ఉంది. సో చిన్నగా మనం పైనుంచి అయితే జారుకుంటూ వెళ్ళాలి. సో ఒక చిన్న స్టెప్పు అటు ఇటు అయిపోయినా సరే మనం అందరం అయితే కింద బీచ్లో ఉంటాం అనమాట. సో వ్యూ చూసుకోండి, నెక్స్ట్ లెవెల్ వ్యూ అవుతుంది అనమాట. చిన్న మిస్టేక్ అయిపోయినా కానీ మనం వెళ్ళి కింద బీచ్లో ఉంటాం. चलो 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 वो लोग पकड़ता आपको. चलो పట్టుకో బ్రో. చూసుకోవచ్చు పారాగ్లైడింగ్ కావచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో వీటన్నిటి గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే నన్ను కిందికి పోనీయండి, ఎందుకంటే రూట్ ఈజ్ టూ హార్డ్. చూసుకుంటే కొంచెం మిస్ అయినా కూడా you can directly go on flow. డైరెక్ట్గా మనం అయితే పోయి బీచ్లో పడిపోతాం. ఇంకా సముద్రంలో నుంచి అటు పోవటమే అనమాట. సో గైస్ ఇది పరిస్థితి. చాలా 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 కష్టం ఇదైతే మనం దిగామన్నమాట. ఇది బీచ్ లొకేషన్ చూడండి. బీచ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. మనం డైరెక్ట్గా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట, సన్సెట్ని కవర్ చేయడానికి. మీరు చూసుకుంటే సూర్యుడు అనేది చాలా క్లారిటీగా వండర్ఫుల్గా కనపడుతున్నాడు. నేను దగ్గర నుంచి మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, అసలు సన్సెట్ నెక్స్ట్ లెవెల్. ఓ మై గాడ్, మైండ్ బ్లోయింగ్ అనమాట. సో ఎంత దగ్గర వీలైతే అంత దగ్గరికి వెళ్ళి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూద్దాం మనం ఎంత దగ్గరికి కవర్ చేయగలిగితే అంత దగ్గరికి అయితే నేను కవర్ చేస్తాను. సో మీకు ఎంతవరకు కనపడాలో అంతవరకు కనపడుద్ది. ఇక చూడొచ్చు, the rocks are very hard. సో ఇక్కడ కూడా నీళ్ళు వచ్చాయి మనకి ఒకప్పుడు. సో ఇక్కడ కూర్చొని మనం we can enjoy our sunset. Oh my god. Yes. సో వెళ్దాం, డైరెక్ట్గా సముద్రంలో మునుగుదాం, తేల్దాం, మాట్లాడదాం. బ్లాక్ శాండ్, దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ శాండ్.
పండుగ మా ఊళ్ళైతే కనపడట్లేదు. మా ఊళ్ళైతే కనపడట్లేదు, ఎక్కడున్నారో ఏంటో అర్థం కావట్లేదు. ఉసుకైతే అయింది ఫుల్గా.